గుడ్ మార్నింగ్. బాగున్నారా? నా ప్రీవియస్ వీడియోలో నేను పిల్లల్ని ఆధ్యాత్మికంగా ఎలా పెంచాలి అనే దాని మీద వాళ్ళు రోజు కొంచెం ఒక వీడియో చూడటం కానీ వినటం కానీ చేస్తే చిన్నగా అలవాటు అవుతుందని చెప్పాను. సో దానికి ఎక్స్టెన్షన్గా మనకి వీడియోస్ చూడటంతో పాటు బుక్ రీడింగ్ మనం అలవాటు చేయాలి. బుక్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్. సో మెయిన్గా మనం వాళ్ళకి ఆధ్యాత్మికంగా అలవాటు అవ్వాలి అని అంటే మనకి ఒక మంచి బుక్ మనం చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక కొత్త ఐటెం మనం కొన్నాం అనుకోండి. సపోజ్ రెఫ్రిజిరేటర్ కొన్నాము. దాంతోపాటు మనకి ఏం చేస్తారంటే షాప్ వాళ్ళు ఒక బుక్ ఇస్తారు, ఒక మాన్యువల్. ఆ మాన్యువల్లో ఏముంటుంది, ఆ ఫ్రిడ్జ్ని ఎలా యూస్ చేయాలి, నెక్స్ట్ ఏదైనా దానికి ఏదైనా అయితే మళ్ళీ దాన్ని ఎలా బాగు చేసుకోవాలి అనేది ప్రతిదీ స్టెప్ వైజ్ ఎలా చేయాలి, ఏం చేయాలని చక్కగా ఇచ్చారు. చాలా స్టెప్ వైజ్గా ఇస్తారు. అంటే ఫ్రిడ్జ్ మనం వాడినంత కాలం ఎలా యూస్ చేసుకోవాలనేది ఇస్తారు. మధ్యలో పాడైపోయినా కానీ దాన్ని ఏం చేయాలో, ఎలా మనం బాగు చేసుకోవాలనేది కూడా మొత్తం ఇస్తారు. చాలా బాగుంటుంది పాయింట్ వైజ్. సేమ్ అలానే మన హ్యూమన్ లైఫ్కి దేవుడు ఒక మంచి హ్యాండ్ బుక్ ఇచ్చాడు, ఒక మంచి మాన్యువల్ ఇచ్చారు. ప్రతి ఎవరిది వాళ్ళకే. సపోజ్ హిందూస్ అయితే భగవద్గీత, ముస్లిమ్స్ అయితే ఖురాన్, మరి క్రిస్టియన్స్ అయితే బైబిల్. అది ఒక మంచి పవిత్ర గ్రంథం, దేవుడిచ్చినటువంటి మాన్యువల్. ఆ మాన్యువల్లో మనకి ఎలా ఉంటుందంటే మన మానవ కోటికి మనం ఎలా జీవించాలి, సో మనం ఏదైనా డిప్రెషన్లో ఉన్నప్పుడు మనం ఎలా బిహేవ్ చేయాలి, ఏదైనా ఎమోషన్స్ వచ్చినప్పుడు మనం ఎలా బిహేవ్ చేయాలి, సో ఫ్యామిలీ రిలేషన్స్ ఏంటి, ప్రతిదీ మన త్రూఅవుట్ ద హ్యూమన్ లైఫ్ మనం ఎలా ఉండాలి అనేది ఇచ్చారు. సో మనం ఇదేం చేయాలంటే పిల్లలకి మనం అలవాటు చేసే ముందు మొదటిగా మనం చదువుకోవాలి, బుక్ మనం చదవాలి. సో అది అర్థం చేసుకోవడం పెద్ద ఇదేం కాదు. ఈ రోజుల్లో ఈవెన్ వర్డ్ టు వర్డ్, లైన్ టు లైన్, సెంటెన్స్ మొత్తం ఎక్స్ప్లెనేషను మనకి కావాల్సిన విధంగా మనకి గూగుల్లో ఉన్నాయి. ఎక్కడైనా మంచిగా అందరు ప్రాఫిట్స్, అందరు ప్రవక్తలు అందరూ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రతి వీడియోలో. చాలా క్లియర్ కట్గా ఉంది. సో అట్లీస్ట్ అలాంటి హ్యాండ్ బుక్ దేవుడు మన జీవితానికి ఇచ్చినటువంటి ఆ బుక్ని మనం లైఫ్లో కంప్లీట్ చేయాలి. అది ఒక టార్గెట్గా పెట్టుకోవాలి. కొందరు మహానుభావులు ఇప్పటికే ఒక టార్గెట్గా పెట్టేసి భగవద్గీతను కంప్లీట్ చేయడం, ఖురాన్ని కంప్లీట్ చేయడం, బైబిల్ని ఇన్ని రోజుల్లో చదవాలని కంప్లీట్ చేయడం పిల్లలకి చాలా బాగా అలవాటు చేస్తున్నారు. సో మనం పిల్లలకి నేర్పించడం అని కాదు, కానీ మొదటిగా మనం చదువుకొని అర్థం చేసుకొని పిల్లలకి మనం నేర్పించాలి. అది రోజు మన దినచర్యలో ఒక పార్ట్ అవ్వాలి. మార్నింగ్ టైం, మెయిన్లీ మార్నింగ్ టైం పిల్లలకి మనం అలవాటు చేయాలి, నైట్ టైం అలవాటు చేయాలి. సో దాంట్లో ఉన్నటువంటి మోరల్ వాల్యూస్ మనం పిల్లలకి ఒక స్టోరీస్గా చెప్పాలి. ఉన్నట్టు చెప్పకుండా కొంచెం స్టోరీస్గా చెప్తే వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ వింటారు. వెనకటి రోజుల్లో మన గ్రాండ్ మదర్స్, గ్రాండ్ ఫాదర్స్ ఏం చేసేవాళ్ళు, చక్కగా నైట్ అవ్వంగలు బెడ్ టైం స్టోరీస్, నైట్ అవ్వంగలు పడుకోబెట్టుకొని పక్కన చక్కగా స్టోరీస్ చెప్తారు. అవి చాలా మోరల్ స్టోరీస్ అన్నమాట. మన జీవితంలో చాలా పనికి వస్తాయి, ఇప్పటికి కూడా గుర్తుంటాయి అవి. సో పిల్లలకి అట్లీస్ట్ మనం ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళతో స్పెండ్ చేసి ఇవన్నీ మనం మోరల్ స్టోరీస్గా చెప్పాలి. నేనైతే మా పిల్లలు 10th క్లాస్ వరకు నా దగ్గర ఉన్నారు ఇంట్లో, ఇంకా తర్వాత నుంచి హాస్టల్కి వెళ్ళిపోయారు. సో నేనేం చేసేదాన్ని, 10th క్లాస్ వరకు వాళ్ళని ఈవినింగ్ టైం 6 to 7 కూర్చోబెట్టుకునేదాన్ని, బైబిల్ తీసుకునేదాన్ని, దాంట్లో జస్ట్ వాళ్ళ చేత చదివించేదాన్ని. నాకు నచ్చినటువంటి వాళ్ళకి ఏదైతే ఇష్టపడతారో అలాంటి స్టోరీస్ని వాళ్ళకి మోరల్ స్టోరీస్ని కొంచెం జస్ట్ ఒక 15 minutes నేను చెప్పేదాన్ని. సో అలాగ వాళ్ళకి నేను బైబిల్ చదవటం నేర్పించేసి దాంట్లో ఉన్నటువంటి మోరల్ స్టోరీస్ని నేను అలవాటు చేశాను. సేమ్ మీరు కూడా. ఇంకా తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత నుంచి నాకు ఆ ఛాన్స్ లేదు. వాళ్ళ హాస్టల్స్కి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళకి నేను చెప్పడానికి, వాళ్ళతో స్పెండ్ చేయడానికి నాకు టైం లేదు. సో మీరు కూడా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే మనం ఈ ఆధ్యాత్మికతని అలవాటు చేయాలి. మనం చదువుతూ ఉంటే వాళ్ళు మనల్ని చూసి ఫాలో అవుతారు. మనం చదవకుండా వాళ్ళని చదవండి అని అంటే వాళ్ళు చదవరు. సో ఫస్ట్ మనం చదవాలి, అది మనం అలవాటు చేసుకోవాలి. మనం పిల్లలకి ఇచ్చే ఆస్తి ఇది.
మనం పిల్లలకి మనం ఈ ఆస్తి ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఆధ్యాత్మికంగా ఇది మాత్రం మనం పిల్లల్ని ఆధ్యాత్మికతని వాళ్ళకి నేర్పించాలి. సో దేవుడు మనకిచ్చినటువంటి ఆ పవిత్ర గ్రంథాలని మంచిగా ఒక మంచి ప్లేస్లో, రోజు ఒక మంచి ప్లేస్లో పెట్టుకొని వాళ్ళకి ప్రతిరోజు ఉదయం ఇది చదవాలి, ఒక టార్గెట్గా ఇది. ఇప్పుడు ఈ రోజుల్లో భగవద్గీత చదవడానికి కూడా బోలెడన్ని ఆన్లైన్లో చదివిస్తున్నారు, ఆన్లైన్లో నేర్పిస్తున్నారు. జాయిన్ చేయండి, మీరు జాయిన్ అవ్వండి, మీరు పిల్లల్ని జాయిన్ చేయండి. సో దాని ద్వారా మనకి ఆ మోరల్ స్టోరీస్ అలవాటవుతాయి, ఆ మోరల్ వాల్యూస్ అలవాటవుతాయి. సొసైటీలో ఎలా బ్రతకాలి, పక్కన వాళ్ళతోటి ఎలా బిహేవ్ చేయాలి. సో ఎదుటి మగపిల్లలకైతే మెయిన్ ఎదురుగా ఉన్నటువంటి ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మ్యాక్సిమం ఎక్కువ చెడు వైపు అట్రాక్ట్ అవ్వకపోవడం అనేది అది నాకు తెలిసి దట్ ఈజ్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఈ రోజుల్లో ఇంకా మెయిన్ మొత్తం మొబైల్ పిల్లల చేతుల్లోనే చిన్నప్పటి నుంచి మనం ఇచ్చేస్తున్నాం. సో దట్ ఈజ్ నాట్ పాసిబుల్. నేనేం చెప్తున్నా అంటే మరీ ఎక్కువ నేరాలు ఘోరాలు అటువైపు వెళ్ళకుండా అట్లీస్ట్ కొంచెం అన్నా మనం ఇవి అలవాటు చేశాము అని అంటే కొంతన్నా పిల్లలు కంట్రోల్లో ఉంటారని, అదొక్కటి దానికోసం ఈ ఒక్క వీడియో చేయటం. సో మెయిన్గా దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప ఆ బుక్ని, ఆ పవిత్ర గ్రంథాన్ని, సో ఆ మాన్యువల్ని మనకి జీవితాంతం మన పిల్లలకి వాళ్ళు చదువుకునేటట్టు మనం అలవాటు చేయాలని జస్ట్ ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. సో దేవుడిచ్చినటువంటి ఆ మంచి బుక్ని, ఆ పవిత్ర గ్రంథాన్ని మీరు పిల్లలకి అలవాటు చేసి వాళ్ళ లైఫ్ మంచిగా ఉండేటట్టు మీరు తీర్చిదిద్దాలని తల్లిదండ్రులుగా మరి దేవుడు మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు, పిల్లల్ని మంచిగా తీర్చిదిద్దాలని. సో ఒక చిన్న భాగం జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళతో స్పెండ్ చేసి దీన్ని వాళ్ళకి అలవాటు చేయమని నేను మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.